కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం తప్పతోపు రైల్వే గేటు సమీపంలో మట్టి తవ్వకాలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ నాయకులు మట్టి తవ్వకాలు సాగిస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు మట్టి తవ్వకాలను నిలిపేశారు. 2 ట్రాక్టర్లు, 1 ప్రొక్లేరర్ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. నాకు పొరంబోకు మొత్తం మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ ప్రకారం ఎవరికి పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ డెవలప్మెంట్కి ఎవరు ఇచ్చారు, వాళ్ళు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోండి. ఎవరు ఇవ్వము అని చెప్పారు, ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ నుంచి తీసారు కాబట్టి, ఎక్కడో వేశారు కాబట్టి తీసుకొచ్చి నాకు వెహికల్స్ సీజ్ చేయాలా, వీళ్ళ మీద తీసే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నాకు కావాల్సింది అది. ఎంఆర్ఓ కలవండి. ప్రొవిజన్ జరిగే రెవెన్యూ వాళ్ళు వస్తున్నారు. ఎంఆర్ఓ గారు వస్తున్నారు. మేము ఇక్కడ నుంచి వెహికల్స్ సీజ్ చేయండి. ఎక్కడో కాకుండా ఇక్కడ పక్కన పోసుకోండి. మీకు అర్థమైతే మీకు ఆ పక్కన పోసుకో, దాని ఎదురు పోసుకో. ఎక్కడ పర్సనల్ పోసుకో, అంతే కదా బాబు. అంతే ఎక్కడ పోస్తే ఎక్కడ కావాలంటే అక్కడ పోసుకోండి. గతం లేకుండా పక్కన గతం లేకుండా అక్కడ వేసి కొట్టి పెట్టారు. ఇంకో డౌట్ కూడా సార్, అది ఇది పంచాయతీ తీర్మానం అయ్యి బిల్లు ఏ టైప్లో బిల్లు వస్తుందో మనకు ఎవిడెన్స్ కావాలి. అంటే వీళ్ళ పాటికి వీళ్ళు రోడ్డు మాటలు చేసుకుంటున్నారా, లేకపోతే అఫీషియల్గా జరుగుతుందా ఈ వర్క్? సార్ మన దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసేదానికి డ్యామేజ్ అయింది. ఓకే, ఆ నేరులో గాడి తీస్తూ ఉన్నారు. అది తీర్మానం పెట్టినారు. చెప్పాను కదా, ఇప్పుడే పంపించేస్తాను. మీరు ఓపెన్ చేయొద్దు. సచివాలయం ఎందుకు చెప్తున్నాం అంటే, మనం ఎంప్లాయీస్ ఈ ఊరు కాదు, ఇంకో ఊరు కాదు, మన ఉద్యోగం మనం ఎందుకు చేస్తున్నాము. మా స్టాఫ్ కూడా మన వాళ్ళకి ఆల్రెడీ పనిచేసిన కాంట్రాక్టర్కి మళ్ళీ మేము దానిలో డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి మళ్ళీ చేయమని ఇచ్చామని నేను చెప్తున్నాను. నాకు వాస్తవంగా ఏమైంది ఇంతవరకు తెలియదు. రేపు 10 గంటలకు ఆఫీసర్స్ అందరూ వచ్చిన తర్వాత చూసుకొని ఏమైనా ఇల్లీగల్ అయితే కేసు రిజిస్టర్ జరుగుతుంది, లీగల్ అయితే వదిలేటు. సార్ వెహికల్స్ని సీజ్ చేస్తున్నారు సార్? వెహికల్స్ని సీజ్ చేస్తున్నారా సార్, లేకపోతే కేసు కడుతున్నారు? ఇలానే ఉంటాయి. కేసు అయితే క్రిమినల్ కేసు అయితే సీజ్ చేయడం జరుగుతుంది. రేపు అది జునైన్ అనుకోండి, సీజ్ చేయడం జరుగుతుంది. సార్ ఆల్రెడీ విఆర్ఓ గారు ఆల్రెడీ మీకు రాసి ఇచ్చారన్నారు. ఇక్కడ ఇద్దరు విఆర్ఓ గారు, పంచాయతీ సెక్రటరీ ఇద్దరు వర్షన్స్ వేరు అందుకనే వాళ్ళ ఆఫీసర్తో రమ్మని రమ్మని చెప్పింది. ఇద్దరు స్టేట్మెంట్స్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆఫీసర్ రమ్మని చెప్పారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుని మాకు ఏం చెప్తారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూసి జునైనా కాదా, క్రిమినల్ కేసు అయితే క్రిమినల్ కేసు తీస్తారు.